ఇటు బీఆర్ఎస్ నుంచి సునీత గారు నిల్చుంటున్నారు, ఇటు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు, దీపక్ రెడ్డి బీజేపీ నుంచి నిల్చుంటున్నారు. ఈ రోజు ప్రచారానికి వెళ్తున్నారు అనుకుంటా. అదే ప్రజల మద్దతు ఎవరికి వెళ్ళింది, ఎవరికి వెళ్ళిపోతున్నారు? ప్రతి గడపల నవీన్ కుమార్ యాదవ్ అన్న పేరే వస్తుంది భయ్య. ప్రతి ఇంటింటికి నవీన్ కుమార్ యాదవ్ అన్నే. ఎందుకంటే ఆయనే ప్రతినిత్యం ఇక్కడ గల్లీలల్లో ప్రతి బస్తీలో కూడా అందుబాటులో ఉంటాడు నవీన్ అన్న. ఇక్కడ లోకల్ క్యాండిడేట్, ఒకనే ఎక్కడి నుంచో వలస వచ్చిన వ్యక్తి కాదు, లేకపోతే ఇప్పటికిప్పుడే ఎమ్మెల్యే టికెట్ కోసం అవతరించినటువంటి వ్యక్తి కూడా కాదు. నిత్యం ప్రజలలో ఉంటూ ఓకేనా, ప్రతి గడప గడపకు ఆ ఇంటి సమస్యలు తెలిసిన వ్యక్తిగా, ఆ ఇంట్లో ఒకడిగా, ఆ ఇంటికి ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ప్రతి ఒక్క క్యారెక్టర్గా నవీన్ కుమార్ యాదవ్ అన్నకు అంత సుపరిచితమైనటువంటి ఇది ఉంది కాబట్టి, చొరవ ఉంది కాబట్టి ఇలా నవీన్ కుమార్ యాదవ్ అన్నకు మేము పోతే ప్రచారానికి పోతే మేము నవీన్ అన్నకే వేస్తామంటారు తప్ప అసలు మేము కాంగ్రెస్ కోటయ్యేమో మేము ఎందుకు వేయాలని ప్రశ్నించడం లేరు ఇప్పటివరకు. నాది ఇక్కడ రహమత్ నగర్ డివిజన్ ఇన్ఛార్జి నేను. ప్రతి గడప గడపకు తిరిగినాము, అఖండ మెజారిటీ వస్తుంది మా డివిజన్లో. అంటే ఒక్కటి భయ్యా, సానుభూతి అంటే ఏ రకమైన సానుభూతి అన్న? ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రాన్ని దోషిన బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి ఉండాలనా? దేనికి అసలు సానుభూతి? అంటే మనకేమన్నా మంచి చేస్తే సానుభూతి ఉండాలి, మనల్ని దోసుకున్నందుకు, మన బంగారు భవిష్యత్తును ఆగం చేసినందుక సానుభూతి. కాబట్టి అది అంతా కూడా వాళ్ళు కల్పితం, వాళ్ళు కల్పించుకుంటారు. సానుభూతులు ఏముండవు. రాజకీయంలో సానుభూతి ఏముందన్న? సానుభూతితోనే ఒకటేసి మన భవిష్యత్తును ఆగం చేసుకుంటామా? జూబ్లీహిల్స్లో కూడా జూబ్లీహిల్స్లో మంచి అది ఒక అంచనా ఉన్నోళ్ళు ఉన్నారు, ఓటర్లకు చాలా మంచి అవగాహన ఉంది. ఇక్కడ ఎవరిని ఎంచుకుంటే మంచి జరుగుతుంది, మాకు అభివృద్ధి జరుగుతుంది అనేది ఒక మంచి ఐడియాతో ఉన్నారన్న జూబ్లీహిల్స్. హైదరాబాద్లో ఓవరాల్గా హైదరాబాద్లో మంచి జరిగింది అంటున్నారు, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. మీరు జూబ్లీహిల్స్ ప్రచారానికి వెళ్తుంటే, గడప గడపకి వెళ్తుంటే ప్రజలు ఏ విధంగా అంటే హైడ్రా ఏమంటున్నారు? హైడ్రాకు సంబంధించి మాత్రం అన్న ఇక్కడ ఎక్కువ మొత్తంలో రాలేదు, కానీ కొంతమంది మాత్రం హైడ్రా విషయంలో మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరం కొట్టిన వానల వల్ల ఇంకా దారుణంగా మునిగిపోయేటి. ఈ సంవత్సరం కొంత హైడ్రాకు సంబంధించిన పనులు జరగడం వల్ల ఆ ఇండ్లు కొన్ని కూల్చివేత వల్ల కొంత వాటర్కు సంబంధించి ఫ్లో ఇండ్లకి రాకుండా కొంత మంచి జరిగిందని చెప్పేసి హైడ్రా వల్ల ఒక ప్రపంచంలోనే భారతదేశంలో ఒక తెలంగాణకు ఎంతైతే పేరుందో, తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాదు ప్రపంచ స్థాయిలో ఒక మంచి గుర్తింపు ఉన్నది. అలాంటి ఈ నగరం ఒక హైడ్రా అనే ఒక మహత్కరమైనటువంటి ఒక కార్యక్రమం సక్సెస్ అయితే ఈరోజు ఒక గొప్ప రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం, ఆ తెలంగాణ రాష్ట్రంలో ఒక హైదరాబాదు ఒక మంచి పట్టణంగా పేరు పొందిన, ప్రపంచంలో పేరు పొందిన ఈ పట్టణము ఒక చిన్న వాన వస్తే మునిగిపోయే పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఎన్ని వానలు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా కూడా సిటీకి ఒక అందమైన రూపం ఉండాలి, నీళ్లు ఎక్కడికి వెళ్ళే నీళ్ళు అక్కడికి పోవాలి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగొద్దు అనే ఉద్దేశంతో హైడ్రా చేసిల్ అనేటువంటిది మంచి అవగాహన ప్రజలకు వచ్చిందన్న. చెప్పండి, ఒక మాటతో చెప్పండి, జూబ్లీహిల్స్ ప్రజలకు ఒక మాటతో చెప్పండి, ఎవరు కోటేసుకుందాం, అభివృద్ధిని తెచ్చుకుందాం? జూబ్లీహిల్స్ ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటన్నా, నవీన్ కుమార్ యాదవ్ అనేటైనా ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాలు అయితేంది, ఈ ప్రజలకు చేస్తున్నటువంటి సేవలు అయితేంది, ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా రేజులో ఉండి అలా ఆయన టికెట్ వచ్చిన తర్వాత ఏదో సేవ చేసేటోడు కాదన్నా. ఆయనే ఎక్కడైతే ఆయన ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఆయన ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపించి, ఆ స్వచ్ఛంద సంస్థ నుంచి సుమారుగా ఒక 400-500 మంది విద్యార్థులను, పేద విద్యార్థులను చదివించి దాంట్లో ఒక 100 మంది, ఇంచుమించు 100 మంది దానికి పోలీస్ కానిస్టేబుల్లను, టీచర్లను రకరకాల ఉద్యోగాలలో సెట్ చేసి ఓకేనా, ఇవాళ నవీన్ కుమార్ యాదవ్ అన్న యువతకు ఆదర్శంగా నిలబడ్డాడు, సేవ చేస్తూ ఉన్నాడు. అట్లనే ఎక్కడైనా బస్తీలలో ఉన్నటువంటి సమస్యలు, వాళ్ళకి ఆర్థిక సమస్యలు అయితేంది, ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా అన్న అని ఒక ఫోన్ కొడితే నవీన్ కుమార్ యాదవ్ అన్న వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నాడు. అట్లాంటి ఒక పేరుంది కాబట్టి ఈరోజు నవీన్ కుమార్ యాదవ్ అన్నకు 100% ఓటేయాలి. ఎటువంటి ఒక ఎమ్మెల్యే పోటీ చేయలేదు, ఇంకేది చేయలేదు, ఏ ఆశతోని కాకుండా ఒక నిస్వార్థంతో ఆయన సేవ, ఆయన ఒక బ్లడ్లో ఉంది, ఆయన మైండ్లో ఉంది, ఆయన ఒక ఆలోచన విధానం, ఆయన విజన్లో ఒక సేవా గుణం ఉంది. కాబట్టి అలాంటి సేవకుని ఇవాళ జూబ్లీహిల్స్లో గెలిపించుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి, అన్ని రకాల అభివృద్ధి జరుగుతుంది. మన రాష్ట్రం నుంచి వచ్చే సంక్షేమ పథకాలైనా ఏదైనా కూడా ఇక్కడ మంచిగా జరుగుతాయి అనేది మా ఉద్దేశం. సోషల్ మీడియా చెప్తుంది నవీన్ యాదవ్ గుండాగిరి చేశాడు, మళ్ళీ అతన్ని గెలిపించుకుంటే యావత్తు ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం గుండాగిరి జరుగుతుంది, దౌర్జన్యాలు జరుగుతాయని అంటున్నారు. దానిపైన మీరు ఏమని చెప్తారు? నవీన్ కుమార్ యాదవ్ అన్న గుండా అయితే అన్న మీద కేసులు ఉండాలి, ఓకేనా? అదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ చిట్టా దిద్దాం, ఇదే నవీన్ కుమార్ యాదవ్ అన్న చిట్టా దిద్దాం.
పోలీస్ స్టేషన్లలో రికార్డులు ఉంటాయి. ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్ అన్న ఒకవేళ గుండా అయితే కనుక ఒక 5-10 ఏళ్ళల్లో ఆయన రికార్డు తీయండి, ఎక్కడన్నా కేసులు ఉన్నాయా అనేది. అరే సేవ చేస్తుండు బై, గుండా ఎట్లయితాడు సేవ చేసేటోడు? ఇలా ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపించి ఒక పేద విద్యార్థులను చదివించుకుంటా వాళ్ళను ఉద్యోగాలు, వాళ్ళ జీవితాలను, వాళ్ళ భవిష్యత్తులను సెట్ చేసి ఆ కుటుంబాలకు ఒక అండగా నిలబడే ఒక ఉద్యోగాన్ని సంపాదించే స్థాయికి వాళ్ళని తీసుకుపోతూ వాళ్ళను ఒక డాక్టర్లుగా చేసిండు, వాళ్ళను ఒక టీచర్లుగా చేసిండు, వాళ్ళను పోలీస్ కానిస్టేబుల్గా చేసిండు. ఇలా గవర్నమెంట్ ఉద్యోగాల్లో స్థిరపడి వాళ్ళు నవీన్ కుమార్ యాదవ్ అన్న పేరు తెలుసుకుంటా అంటే ఈ దుష్ప్రచారాలు చేసుకుంటా బీఆర్ఎస్ వాళ్ళకు ఓటు అడిగే హక్కు లేదు, వాళ్ళకు ఒక ఓటు అడిగే నైతిక విలువలు లేవు. ఇవాళ వాళ్ళు ప్రజలకు మోసం చేసిరు కాబట్టి ప్రజలు ఇప్పుడు ఎక్కడ ముడ్డి మీద దంతారో అనే ఓటుకు పోతే ఎక్కడ ముడ్డి మీద దంతారో అనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళక్కడ ఎటువంటి మేము ప్రజల్లో మాకు ఒక హక్కు ఉంది, మేము ప్రజలకు మంచి చేసినాం కాబట్టి, ప్రజలకు ఒక సంక్షేమ పథకాలు అందించినాం కాబట్టి, ప్రజలకు మేలు చేసినాం కాబట్టి, ప్రభుత్వం నుంచి ప్రజలను మేము ఆదుకున్నాం అనేటటువంటి ఏ ఎజెండా లేదు కాబట్టి ఇవాళ నవీన్ కుమార్ యాదవ్ అన్న పక్కా ఒక 100% మెజారిటీతో గెలుస్తాడు అనే ఉద్దేశంతో, ఆ భయంతో ఇవాళ నవీన్ కుమార్ యాదవ్ అన్న మీద దుష్ప్రచారం తప్పితే దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు. దీన్ని గమనించుకొని జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా నవీన్ కుమార్ యాదవ్ అన్నకు ఓటేయాలని నా మనవి. థ్యాంక్ యూ.